Hello everyone, welcome to అమ్మా అండ్ చిన్నూస్ జర్నల్. సో ఈరోజు మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాం. ఎంత స్పెషల్ అంటే అంత స్పెషల్. మేము బాగా ఎంజాయ్ కూడా చేసాం ఈ ప్లేస్లో. చిన్న అయితే చాలా 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 నచ్చింది అని చెప్పింది నాకు. సో ఈ ప్లేస్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అండ్ వీ ట్రావెల్డ్ ఇన్ ద రివర్ గోదావరి. సో మేము ఇది మొత్తం వాటర్లో ట్రావెల్ చేసామన్నమాట ఈ ప్లేస్కి అండ్ చాలా ఎంజాయ్ చేసాం. మేము గోపాలపురం అంటే జంగారెడ్డిగూడెంలో ఉందండి ఇది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము రాజమండ్రి చేరుకున్నాం. రాజమండ్రి చేరుకోగానే మేము పాపికొండలు ఎవరి ద్వారా అయితే మేము ట్రావెల్స్ బుక్ చేసుకున్నామో వాళ్ళ కార్ రెడీగా ఉంది. అక్కడే మేము వాళ్ళ పికప్ చేసుకున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఒక బస్సు ఎక్కించారు. చాలా ప్లేస్ నుంచి వచ్చారు ఇక్కడికి ఆ బస్సులో. మేమందరం కలిసి ఇంచుమించు 2.5 hours జర్నీ చేసాం ఈ పాపికొండల ప్లేస్ వెళ్ళడానికి. మేము రాజమండ్రిలో పుష్కర గారి దగ్గర బస్సు ఎక్కామండి. పోలవరం ప్రాజెక్టు మీదుగా తీసుకొచ్చారు. మాకు ఇంచుమించు 2.5 hours పట్టింది. గండిపోచమ్మ టెంపుల్ దగ్గర ఆపారన్నమాట మమ్మల్ని. ఈ ఏరియా అయితే చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. నెంబర్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ వచ్చి. కొంచెం ఫుడ్ కూడా మనం క్యారీ చేసి తీసుకెళ్తే బాగుంటుంది. మేమైతే అక్కడ జాంకాయలన్నీ కొనుక్కున్నాం. గండిపోచమ్మ టెంపుల్ ఏంటంటే చాలా మహిమ గలది అంటారంట అందరూ కూడా. నేనైతే ఫస్ట్ టైం చూడటం, అమ్మవారిని దర్శించుకుని బొట్టు పెట్టుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని అక్కడ కొంచెంసేపు పూజ చేయించుకుని మేము బయటకు వచ్చేస్తాం అందరం కలిసి. ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారంట ఈ బోట్లోకి వెళ్తున్నప్పుడు. ప్లేస్ అయితే చాలా అందంగా ఉంది. నాకైతే బాగా 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 నచ్చింది. నేను, వస్మిత, మా అక్క, మా బావగారు, వాళ్ళ పాప మాట వస్మిత అంటే అండ్ చిన్న వీడియో తీస్తుంది కదా, కొన్ని ప్లేస్లలో చిన్న మిస్ అవుతూ ఉంటుంది. ఈ లాంచ్ పేరు జలశ్రీ. సో మేము అందరం లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ చాలామంది ఉన్నారు లోపల. సో యాక్చువల్లీ నేను రికార్డ్ చేసేటప్పుడు కొంచెం ఫియర్గా అనిపించింది, ఎందుకంటే నేను ఫోన్ పాడేస్తానేమో వాటర్లో అని. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సో మేము ఈ ల్యాడర్ ఎక్కి పైకి వెళ్ళాం. సో ఇక్కడ మొత్తం ఎంటర్టైన్మెంట్ మొత్తం పైన జరిగింది, కింద అయితే ఏమీ లేదు. ఫుల్ సెక్యూరిటీతో తీసుకెళ్లారండి. మొత్తం ఆ బెలూన్స్ కవర్స్ ఉంటాయి కదా, వాటర్ కవర్స్, మనం అందులో పడిపోకుండా అవన్నీ చాలా ప్రతి ఒక్కరికి కూడా అరేంజ్ చేశారు. అది పెట్టుకుంటేనే. సో లోపలికి వెళ్ళాక ఫ్లోటీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరి సీట్ దగ్గర. సో ఫ్లోటీ వేసుకుంటేనే స్టార్ట్ చేస్తాము మేము అన్నారు. సో వచ్చిన వాళ్ళందరూ ఫ్లోటీస్ వేసుకుంటున్నారు. ఫస్ట్ మాకు అర్థం కాలేదు ఎలా వేసుకోవాలో, అండ్ పెద్దమ్మ కూడా చాలా ట్రై చేశారు ఎలా వేసుకోవాలో అర్థం కాక, అండ్ నేను హెల్ప్ చేశాను. అండ్ కొన్ని సైజెస్ పెద్దగా ఉన్నాయి, కొన్ని సైజెస్ చిన్నగా ఉన్నాయి. సో చాలా డిఫికల్ట్గా అనిపించింది అవి వేసుకోవడానికి. బట్ అట్ ది ఎండ్ అందరూ వేసుకున్నారు అండ్ అందరం రెడీగా ఉన్నాము. అండ్ అమ్మ కూడా కొందరు స్ట్రేంజర్స్ని ఫ్రెండ్స్గా చేసుకుంది అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ ఎట్ ద స్టార్ట్. అండ్ దెన్ ఫైనల్లీ మేము అందరం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. ఆ ఫ్లోటీస్ వేసుకుని వెళ్ళాం బ్రేక్ఫాస్ట్కి, అదేమో మనకి అడ్డుగా వస్తుంది. ఈ బ్రేక్ఫాస్ట్లో మాకు ఇడ్లీ, ఉప్మా, గారె, చట్నీ చాలా బాగా సర్వ్ చేశారండి. ఇడ్లీ, గారె ఇవైతే మాత్రం అడగొద్దని చెప్పారు. చట్నీ అయితే ఎంతైనా వేస్తామన్నారు. చట్నీ వచ్చి మాకు బాగానే తిన్నాం. ఇంకా ఎక్కుతూనే ఉన్నారు జనాలు. మొత్తం 200 members ఉంటారు అనుకుంటా మాకు తెలిసి. అది కోసంతో మా అక్క అయితే బాగా చెప్తున్నారు, మా బాగారు కూడా. ఇది లాంచ్ జర్నీ మాకు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. ఈ పాపిడి కొండలు వెళ్ళడం మేము ఫస్ట్ టైం. చాలా చోట్ల మేము విన్నాము, కానీ ఈ నదిలో ప్రయాణం అంటే మాకు భయం వేసి, ఈ లాంగ్ జర్నీ కదా, 4 hours ఇంచుమించు 4 hours జర్నీ చేస్తాము. దానివల్ల నేను చాలాసార్లు వెళ్దాం అనుకుని మధ్యలో డ్రాప్ అయిపోయాను. కూడా వేలాది మంది భక్తులు వచ్చి అమ్మ టెంపుల్ దగ్గర మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు మన బోటికి రైట్ సైడ్ లో కనిపిస్తే విలేజ్ అంతా కూడా తూర్పు గోదావరి జిల్లా. మరి పూడిపల్లి విలేజ్ రైట్ సైడ్ లో కనిపిస్తే విలేజ్ పూడిపల్లి. మరి పూడిపల్లి విలేజ్ లో ఎన్నో నెంబర్ ఆఫ్ స్టోన్స్ కూడా షూట్ చేశారు. ఇక్కడ ఒక హౌస్ సెట్టింగ్ వేసి మరి నందమూరి బాలకృష్ణ గారు నడిచిన ఒక్క మగ షూటింగ్ ఇక్కడ షూట్ చేయడం జరిగింది.
అదేవిధంగా ఈ విలేజ్ లోనే బంగారు పుల్లూడు, ముద్దుపునేడు, మాయని బంగారం మూవీస్ అన్ని కూడా ఇక్కడ షూట్ చేయడం జరిగింది. అక్కడ కొబ్బరి చెట్ల మీద ఎల్లో బిల్డింగ్ కనిపిస్తుంది. అదేంటండి ఈస్ట్ వచ్చి 70 గ్రామాలు, ఖమ్మం డిస్ట్రిక్ట్ వచ్చి 200 గ్రామాలు, సతీస్గఢ్ లో ఉన్నదండి 6 గ్రామాలు, టోటల్ 277 గ్రామాలు క్లోజ్. సంవత్సరానికి రైతు ఒక పంట పండించే రైతు సంవత్సరానికి 2-3 సార్లు పంట పండించే అవకాశం ఉంది. ఎన్నో మెట్ట భూములన్నీ కూడా బంగారు భూములకు మారే అవకాశం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే. సో మన పోటీ రైతులు వచ్చి విలేజ్ కనిపిస్తుంది. ఇది ఒక పచ్చని విలేజ్ అండి. దాదాపు విలేజ్ లో ఒక 5000 మెంబర్స్ ఉండేవారు. ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు కూడా లేరండి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కి ఈ యొక్క విలేజ్ ముంపు గ్రామం. ఈ విలేజ్ పేరు వచ్చి తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంటే దేవీపట్నం విలేజ్ అండి. రైట్ లో కనిపిస్తుంది. అది సరే అంటే బ్యాగ్స్ నిలబడ్డ వాళ్ళందరూ కూడా కూర్చోరు 2 minutes. అందరూ కూర్చోరు 2 minutes. ఎప్పుడో ఎదురు చూస్తున్నటువంటి యూ పాయింట్ పాపిల్స్, పాపి కొండలు, పాపిడికి మన బోర్డు స్ట్రైట్ గా కనిపిస్తా చూసారా? అవి మాత్రం కాదండి, కూర్చోండి. ఎవరైతే క్లాప్స్ కొట్టరో వాంట్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తాం. సార్ గారు బట్టదంటే వెనకాల బట్టదాలు చూపిస్తున్నారు. అది గురువు గారు నిలబడింది సార్. ఓకే, మరి అదే విధంగా ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి విలేజ్ ఇదంతా కూడా మరి ఒక 7 years బ్యాక్ మొత్తం అంతా కూడా విలేజ్ అంతా కూడా పోలవరం ప్రాజెక్ట్ గురించి అంతా కూడా ఖాళీ చేసేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్యాకేజ్ ఇచ్చి వీళ్ళందరూ కూడా హౌసెస్ కట్టి వేరే చోట తరలించడం జరిగింది. జీలిగిపల్లి దగ్గర వీళ్ళందరినీ కూడా. మరి అదే విధంగా ఇక్కడ ఎన్నో నెంబర్ ఆఫ్ మూవీస్ కూడా షూట్ చేశారు. జీవిత రాజశేఖర్ గారు నటించినటువంటి ఆప్తుడు, సింహరాశి, గోరింటాకు, మానయ్య, మరి ఏ మూవీ తీసినా సరే చిన్న బిట్టని తీస్తారు. అంత సెంటిమెంట్ విలేజ్ ఈ విలేజ్. మరి సింగనపల్లి చూడ ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక హౌస్ సెట్టింగ్ వేసి వంశీగా దర్శకత్వంలో వచ్చినటువంటి వేణు గారు, కమలి ముఖర్జీ గారు నటించినటువంటి గోపి గోపిక గోదావరి ఆ మూవీ అంతా కూడా ఇక్కడ షూట్ చేయడం జరిగింది. లెఫ్ట్ లో కనిపిస్తున్న ఈ విలేజ్ లోనే ఇదంతా కూడా విలేజ్ అంతా కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, అదే విధంగా మరి నేను ఒక్కడి నుంచి మన ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే నేను రెడీ 1 2 3 అంటాను. మీరందరూ కూడా గట్టిగా వేసుకుంటే కనుక మనం స్టార్ట్ చేసుకుందాం. రెడీనా? అప్పుడే కాదండి, రెడీ 1 2 3 అంటా అన్నారు. 2 3 గట్టిగా. ఫస్ట్లో దీని నేమ్ అయితే మాత్రం పాపిడి కొండలు అంట. రాను అది పాపి కొండలోకి వెళ్ళిపోయింది. అండ్ పాపి కొండలు అనడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో అక్కడ కొండల మీద ఒకప్పుడు రాక్షసుడు ఉండేవాడంట. ఆయన పేరు పాపి అంట. సో ఆయన చనిపోయిన తర్వాత నుంచి పాపి కొండలు అని చెప్పడం స్టార్ట్ చేశారంట. సో ఇదంతా అయ్యాక వాళ్ళు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశారు, జోక్స్ వేశారు అండ్ వీళ్ళు డాన్స్ వేశారు. వీళ్ళు ఒకప్పుడు డీలో పార్టిసిపెంట్స్ అంట 2008లో. సో వాళ్ళు చెప్పి డాన్స్ చేశారు అండ్ ఈ సాంగ్ని వాళ్ళు పర్ఫామ్ చేశారంట అక్కడ. సో వాళ్ళ డాన్సెస్ అయితే చాలా బాగున్నాయి. దే వర్ సో టాలెంటెడ్ అండ్ మేమందరం అయితే చాలా ఎంజాయ్ చేసాం డాన్సెస్. అండ్ దే ఆల్సో మేడ్ us రియలీ ఎంటర్టైన్ విత్ దేర్ మూవ్స్. సో వీళ్ళకి డాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఉందంట ఇన్ రాజమండ్రి. సో డాన్స్ నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర అని వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు. బట్ ఎట్ ది ఎండ్ వీ హ్యాడ్ ఫన్ అండ్ వాళ్ళు డాన్స్ చేయడమే కాదు మమ్మల్ని కూడా డాన్స్ చేయించారు ఎట్ ది ఎండ్. సో ఫస్ట్ కిడ్స్ని పిలిచారు అండ్ నా కజిన్ వస్మి కూడా వెళ్ళింది డాన్స్ చేయడానికి. వీళ్ళు ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళు అక్కడ డాన్స్ చేస్తూ ఉంటారు. మ్యూజిక్ మేము ఎందుకు యాడ్ చేయాలంటే కాపీరైట్స్ వస్తున్నాయి కాబట్టి మేము మ్యూజిక్ని హైడ్ చేసాం. బట్ మీరైతే డాన్స్ మాత్రమే చూడొచ్చు, యూ కెన్ నాట్ హియర్ ద మ్యూజిక్.
కొత్తగా నాకు అర్థమైంది. సార్ మేడం గారి పేరు? మేడం గారా? ఇంకో మేడం గారు ఉన్నారా? మేడం గారి పేరు లలిత గారు, ఖమ్మం మేడం. ఆడియో మా అక్కని బాగాని కూడా పిలిచారు. వీళ్ళైతే ఫస్ట్ టైం ఇక్కడ డ్యాన్స్ చేయడం, వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫస్ట్ టైం మేడం గారు చూస్తారు కదా, ఎప్పుడు చూడలేదా? ఇంకా పైకి కనపడవు కానీ నువ్వు కూడా. సార్ మీ పేరు? తనుగు. ఓకే, మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 18 years. అండ్ ఒక్కసారి గట్టిగా చెప్పండి కొడదామండి. సార్ మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ అండి. ఒక్కసారి గట్టిగా చెప్పండి. సార్ మీరు 2 చేతులు పట్టుకోండి. సార్ ఇది వచ్చేయండి. 2 చేతులు పట్టుకోండి సార్. 2 hands పక్కడు. ఎలా వచ్చేయండి సార్ మీరు? ఫ్రెండ్ అండి సార్. జస్ట్ ఏం లేదు, బయట ఎవరు లేరు, అంతా కూడా మన ఫ్యామిలీ అండి. ఓకేనా? ఏం చేస్తాం మన ఫ్యామిలీ హ్యాపీనెస్ గురించి మాత్రమే. అండ్ ఒక్కసారి గట్టిగా చెప్పండి కొడదాము. ఒక ఫ్రెండ్ మేమంటే మమ్మల్ని చూడండి సింపుల్ చేద్దాం. సో వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు కింద నుంచి వీళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు. ఆ డెమాన్స్ట్రేషన్ చూసి వీళ్ళు డాన్స్ చేశారు. అండ్ చాలా ఫనీగా ఉంది, ఎందుకంటే కపుల్స్ డాన్సెస్ కొంచెం కామెడీగా ఉన్నాయి. అండ్ పెద్దమ్మ పెద్దనాన్న అయితే వాళ్ళ డాన్స్ బాగుంది. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. మీరు వాళ్ళ డాన్సెస్ చూడండి, చాలా ఫనీగా ఉన్నాయి, ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. అందరూ నవ్వుకున్నారు. అండ్ వీ ఎంజాయ్డ్ అ లాట్ బై లుకింగ్ ఎట్ దేర్ డాన్సెస్. లైఫ్ కొనసాగించేవారు. ప్రజలు ఎవరు కూడా లేరండి, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్కి ఈ యొక్క విలేజ్ ముంపు గ్రామం. ఎవరైనా సొంత విలేజ్ వదిలి వెళ్ళాలంటే చాలా బాధ్యత వెళ్తారు. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా లేరండి, ఎందుకంటే మనం ఖాళీ చేయడం వల్ల రైతు అన్న కూడా బాగుపడతాడు. రైతు ఉంటే ప్రజలు ఉంటారు. దాని గురించి ఇక్కడ ప్రజలు కూడా ఖాళీ చేయడం జరిగింది. ఒక్కసారి ప్రజలు గట్టిగా చెప్పండి కొడదామండి. సో మన గోదావరి ఎక్కడ పుట్టిందండి? డిఫరెంట్ మేడం ఉన్నాం కదా మేము ఉన్నాం. దాన్ని మా పీటీ సార్ వస్తున్నారు ఇప్పుడు. రండి సార్. ఫస్ట్ కిడ్స్ని పిలిచారు, తర్వాత కపుల్స్ని పిలిచారు, అండ్ ఇప్పుడు అంకుల్స్ని పిలిచారు. సో వీళ్ళతో కూడా డాన్స్ చేయించారు. అండ్ ఈ అంకుల్ అయితే చాలా కామెడీగా డాన్స్ వేశారు వీళ్ళందరూ. అండ్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. వీళ్ళైతే ఎక్సర్సైజెస్లా చేశారు, డాన్సెస్లా కాకుండా. మొత్తం కామెడీగా అనిపించింది మాకైతే. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే వీల్ గెట్ ఎంటర్టైన్డ్ వైల్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్ గోదావరి. అండ్ అట్ ద సేమ్ టైం ట్రావెల్ అయ్యేటప్పుడు వాళ్ళ పక్కనున్న హిల్స్ గురించి, కొండల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఉంటారు. సో మనం పాపికొండలు చూస్తాం, అట్ ద సేమ్ టైం విల్ క్రియేట్ ఎ న్యూ ఫ్యామిలీ విత్ స్ట్రేంజర్స్ అండ్ ఆల్సో హ్యావ్ ఫన్ అన్నమాట. సో దాట్స్ హౌ వీ ఆల్ ఆర్ ఎంటర్టైన్డ్. సో తర్వాత ఆంటీస్ని కూడా పిలిచారు. అండ్ ఆఫ్ కోర్స్ మా మదర్ యంగ్గా ఉన్న ఆంటీ కాబట్టి అమ్మ వెళ్ళింది. అండ్ యా తర్వాత క్వశ్చన్స్ అడిగారు అమ్మ వాళ్ళందరినీ. మీ అందరిని చూస్తే డాక్టర్ మీటింగ్ నుంచి ఉన్నారు చూడండి, వాళ్ళు నిల్చున్నారు. ఓకే, అంటే డాక్టర్ మీటింగ్లో ప్రెసిడెంట్ మీరే కదా, నిజంగా డబ్బులు కొట్టేలా ఉన్నారు మీరు. ఓకే మేడం, మీ పేరు? రాజీ. మేడం మీ పేరు? రజిత.
మేడం మీ పేరు? మాధవి. డాక్టర్ మేడం ప్రెసిడెంట్ గారండి. మేడం మీ పేరు? మేడం మీ పేరు? రాజరాజేశ్వరి. మేడం మీ పేరు? మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడద్దని. మేడం మీ పేరు? లక్ష్మీశ్రీ గారు. ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటండి, ఇదిలో ఫ్రెండ్కి వచ్చాను మేడం. సార్ రైట్ అండ్ హాయ్ చెప్పండి. డైలీ చేసే పని సార్, నమస్కారం చేయండి. లేదా ఈ నా కొడుకుని నమ్మొద్దండి, అమ్మ వదిలమ్మ, ఈ నా కొడుకుని నమ్మొద్దండి. ఇప్పుడు ఏంటండి సార్, రైట్ అండ్ కరెక్ట్ తిప్పండి ఒకసారి. ఇలా రండి, ఇప్పుడు ఇలా రండి మేడం, ఇలా రండి. డైలీ చేసే పని అదే కదా, నీకు అర్థమైపోయింది. మోడీ గారు మీ ఫ్రెండ్స్ అడ్డు, దానికన్నా ముందు మన బాడీ లెఫ్ట్ లో చూడండి సార్, ఒక మౌంటైన్ చూడండి. ఆయన పేరే రారాజు పాపికొండల రాక్షసుడు అండి. అది ఎవరికి కూడా నిర్మించేది కాదు, అంటే ప్రకృతి ద్వారా అలా రావడం జరిగింది. అది హ్యూమన్ ఫేస్ కట్ కనిపిస్తుందండి. సో అమ్మ వాళ్ళు కూడా డాన్సెస్ చేశారు. ఈ అంకుల్ మళ్ళీ డెమాన్స్ట్రేట్ చేస్తారు డాన్సెస్. టు బి ఆనెస్ట్ అందరు ఆంటీస్ కన్నా మా మదర్ బాగా చేశారు. నేను సెల్ఫిష్ కాదు కానీ నిజం చెప్తున్నాను, వాళ్ళందరూ కామెడీగా హారబుల్గా చేశారు. అమ్మే బాగా చేసింది టు బి ఆనెస్ట్. అండ్ యా ఆఫ్ కోర్స్ నేను అమ్మని మొత్తం రికార్డ్ చేశాను, బట్ కాపీరైట్స్ వస్తాయి కాబట్టి నేను సాంగ్ని ప్లే చేయలేను. పెరిగా స్టెప్ ఓకే. ఆడియో ఫ్రెండ్ మా వాడు ఉంటాడు, నేను ఒకసారి చెప్పండి కొడదామండి. రెడీ ఆడియో. సో వీళ్ళు యాక్చువల్లీ తెలుగు పీపుల్ కాదు, దే ఓన్లీ స్పీక్ హిందీ. అండ్ వాళ్ళు ఇక్కడికి పాపికొండలు చూడడానికి వచ్చారు. సో దిస్ హోల్ బ్యాచ్ పీపుల్ అన్నమాట. అండ్ వాళ్ళ డాన్సెస్ చాలా ఫన్నీగా ఉన్నాయి. అండ్ నేను అమ్మ అయితే చాలా నవ్వుకున్నాం వీళ్ళ డాన్సెస్ చూసి. అంటే నేను అమ్మ ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము డాన్స్ వచ్చేమో కొంచెం యంగ్ పీపుల్ కదా అని అనుకున్నాం, కానీ వాళ్ళ డాన్సెస్ అయితే చాలా కామెడీగా ఉన్నాయి. ఓకే అమ్మ ఒరేసి మేనక. ఇప్పుడు మీరు వస్తున్నారు, మీరు వస్తున్నారు, రాకపోతే కాళ్ళు పడిపోతాం. అప్పుడు నించోండి ఒకసారి, అక్కడ నించోండి ఒకసారి. డాన్స్ కాదు మేడం, డాన్స్ అని ఎవరు చెప్పారు? డాన్స్ కాదని ఒకసారి ఆడి పెట్టాం. చాలా ప్లేసెస్ ఇలా 8 డేస్లో కవర్ చేసాం. మాకు ఇంకొక 10 డేస్ అయినా కూడా మాకు టైం సరిపోదు, అన్ని ప్లేసెస్ ఉన్నాయి మేము చూడడానికి. సో ఇక్కడ ఆంటీస్ డాన్సెస్ వేశారు. ఆంటీస్ కూడా కాదు చెప్పారంటే గ్రానీస్ అని. వీళ్ళ డాన్సెస్ అయితే కామెడీగా ఉన్నారు. ఎస్పెషల్లీ ఆంటీ అయితే చాలా కామెడీగా చేశారు. ఈవిడైతే బ్యాగ్ కూడా ఎవరో తీసుకెళ్ళిపోతారు అన్నట్టు బ్యాగ్తో వచ్చేసింది డాన్స్ చేయడానికి ఆంటీ. ఈ ట్రిప్లో అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో ప్రతి వీడియో కూడా మేము మిస్ కాకుండా రికార్డ్ చేయడం జరిగింది.
అండ్ నేను అమ్మ చాలా ఫన్గా ఎంజాయ్ చేసాం. ఈ పార్ట్ ఇంకా ఉంది ఎందుకంటే మేము పాపి కూడా ఇంకా చూపించలేదు. సో స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్.